వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు విచారణ కొనసాగుతుంది. జగన్ బెయిల్పై విడుదలైన తర్వాత కేసుల విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం గతంలో కోర్టుకి హాజరయ్యారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సమయంలో కూడా హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో హాజరయ్యేవారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకి హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ 2020 జనవరి 10న ఒకసారి కోర్టుకు వచ్చారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ జగన్ విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారని, ఇది కోర్టు షరతులను ఉల్లంఘించడమే అంటూ సిబిఐ పిటిషన్ వేసింది. అంతేకాదు జగన్ విచారణకు కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే సిబిఐ పిటిషన్ కి కౌంటర్ గా కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు కావాలని, అలా కుదరదని పక్షంలో వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 20వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. అందులో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సిబిఐ కోర్టుకి హాజరవుతారు జగన్. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కేసుల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే టెన్షన్ నెలకొంది పార్టీ క్యాడర్లో. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హాజరు విషయంలో సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో లాగా ప్రతి శుక్రవారం హాజరు కావాలని ఆదేశిస్తుందా, లేదంటే హాజరు నుంచి మినహాయింపు విషయంలో ఊరట లభిస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పోరాటం చేస్తున్నారు. ఇలా కీలక తరుణంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డికి కోర్టుల చుట్టూ తిరగడం అంటే ఆయన స్పీడ్ బ్రేకర్లు వేయడం లాంటిదే అని వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక సిబిఐ కేసుల విచారణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కోర్టు తీర్పులు ఎలా ఉంటాయో అనే సందేహాలు వైసీపీ నేతలకు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అయితే అక్రమ ఆస్తుల కేసు విషయంలో జగన్ కడిగిన ముత్యంలా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు.